సో హాయ్ గైస్, 'పుష్ప 2' నిజంగా కలెక్షన్‌లో 'బాహుబలి 2' రికార్డ్‌ని దాటిందా? దాని గురించి అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అలానే దీనికన్నా ముందు నైజాంలో టాప్ 6 మన టైర్ 1 హీరోస్ ప్లేసెస్ ఎక్కడుందో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో కూడా సీడెడ్‌లో మన స్టార్ హీరోస్ ప్లేస్ ఎక్కడ? ఎవరు నంబర్ 1 దాని గురించి మాట్లాడుకుందాం. అలానే 'కన్నప్ప' మూవీ బుకింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఓవర్‌సీస్‌లో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా వచ్చేసరికి 'పుష్ప 2' మన 'బాహుబలి 2' రికార్డ్‌ని దాటిందా అంటే ఒకసారి చూస్తే మన తెలుగు స్టేట్‌లో అన్ని నైజాం దగ్గర, సీడెడ్ దగ్గర 'బాహుబలి 2' రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా హిందీలో కూడా బ్రేక్ చేసేసింది. ఓవర్‌సీస్‌లో కూడా బ్రేక్ చేసేసింది. కానీ ఓవరాల్ కలెక్షన్ చూస్తే మన 'పుష్ప 2' 1775 కోట్ల గ్రాస్. అది 'బాహుబలి 2' చూసుకుంటే 1870 కోట్ల గ్రాస్. కానీ మన 'పుష్ప' టీమ్ వచ్చేసరికి ఒక 90 కోట్ల గ్రాస్ అయితే ఫేక్ అయితే వేయడం అయితే జరిగింది. ఇదే 100% రియల్ అని చెప్పొచ్చు. సో 'పుష్ప 2' వర్సెస్ 'బాహుబలి 2' అన్ని ఏరియాస్ టోటల్ డీటెయిల్ షేర్ గ్రాస్ కలెక్షన్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా అయితే చేస్తాను. నో డౌట్ దాంట్లో. సో ఎంతమంది కామెంట్ చేస్తే ఎంత వైరల్ అయితే ఈ వీడియో డెఫినెట్‌గా అయితే చేస్తా. నో డౌట్ దాంట్లో. మళ్ళీ చెప్తున్నా, కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయనీకి అయితే డెఫినెట్‌గా అయితే ప్రయత్నించండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మన స్టార్ హీరోస్, మన టాలీవుడ్‌లో ఉన్న 6 ప్లేయర్స్ అయిన టైర్ 1 హీరోస్ వాళ్ళ ప్లేసెస్ ఎక్కడ? సీడెడ్‌లో అనేది మాట్లాడుకుందాం. ఇంకా టాప్ 6 వచ్చేసరికి మహేష్ బాబు గారికి. నిజం చెప్పాలంటే గుంటూరులో, నైజాంలో ఉన్న క్రేజ్, మార్కెట్ స్టార్డమ్ అంతాలో అయితే సీడెడ్‌లో అయితే మన బాబుకి అయితే సెలబ్రేషన్ కూడా. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కొంచెం డౌన్ మన మహేష్ బాబు గారు అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ మూవీస్ నుంచే అంతే. సో అందుకోసం టాప్ 6 ప్లేస్‌లో అయితే ఉన్నారని చెప్పొచ్చు మన సూపర్ స్టార్. ఇంక టాప్ 5 వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తెలిసిందే, నేను రీసెంట్ టైమ్ గురించి మాట్లాడుకుంటున్నా. సో మన పవన్ అన్నకి కూడా చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి సీడెడ్‌లో, పెద్ద పెద్ద రికార్డ్స్. అప్పుడు 2010లో చాలా మూవీస్ ఉండే. బట్ ప్రెజెంట్ చెప్తున్నా కాబట్టి టాప్ 5లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. 4 ఇయర్స్ నుంచి ఒక సోలో సినిమా కూడా రాలేదు. చూడాలి ఈ ఇయర్‌లో అయితే వస్తుంది. ఏ లెవెల్‌లో సీడెడ్‌లో ఆడుతుందో. సో తన ప్లేస్ వచ్చేసరికి ప్రెజెంట్ టాప్ 5. ఇంకా టాప్ 4 వచ్చేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో 'పుష్ప' సిరీస్ తర్వాత మాస్ సినిమాలు అయితే చేసిండు. సీడెడ్‌లో కూడా చాలా బాగా ఆడింది. 'పుష్ప 2' డే 1 నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ అయితే పెట్టింది. కానీ ఫస్ట్ నుంచి మన సీడెడ్‌లో అయితే వీకే మన అన్న. తెలిసిందే, నైజాంలో ఉన్న క్రేజ్ సీడెడ్ అంత లేదు. పెరిగే ఛాన్స్ అయితే 100% అయితే ఉంది. మాస్ ఫిల్మ్ తీస్తే, మాస్ ఫిల్మ్ తీయకపోయినా సరే కంటెంట్ ఉన్న మూవీస్ తీస్తే మన భాయ్ నిజంగా సీడెడ్‌లో అయితే ఏలుతాడు. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ప్లేస్ అయితే వెళ్తాడు పక్కా. నో డౌట్ దాంట్లో. ఇంకా టాప్ 3 వచ్చేసరికి మన ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారికి చాలా అంటే చాలా మంచి మార్కెట్ స్టార్డమ్, మాస్ ఫాలోయింగ్ అయితే ఉంది సీడెడ్‌లో. తెలిసిందే, 'బాహుబలి' సిరీస్ నుంచి 'బాహుబలి', దాని తర్వాత వచ్చిన మన 'సావో' ఆడింది. ఇంకా రీసెంట్ టైమ్‌లో మన 'సలార్' కావచ్చు, 'కల్కి పార్ట్ 1' బీభత్సంగా ఆడేసింది. సో దీని గురించి అసలు సెపరేట్‌గా మాట్లాడుకోవాలి. అలాంటి రికార్డ్స్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు. బిజినెస్‌లో కన్సిస్టెన్సీ అయితే మన 'రెబెలోడ్' అయితే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో తన ప్లేస్ వచ్చేసరికి టాప్ 3 నంబర్ 1 ప్లేస్ వెళ్ళడానికి అయితే అసలుకి టైమే పట్టదు మన 'రెబెల్' అన్నకి. వెళ్ళిపోతాడు. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. టాప్ 2 వచ్చేసరికి మన 'రామ్ చరణ్'. సో సీడెడ్ గడ్డ 'రామ్ చరణ్' అనడాన్ని ఫ్యాన్స్ అంటుంటారు. సో ఒక గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతోనే తన క్రేజ్ పడిపోయిందంటే నో. సో దీనికన్నా ఫస్ట్ మూవీస్ అనేది సీడెడ్‌ని వెలుతున్నాడు మన అన్న అని చెప్పుకోవచ్చు. సో తను చాలా రికార్డ్స్ క్రియేట్ చేసిండు. తనకి చాలా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సీడెడ్‌లో ఉన్న క్రేజ్ నైజాంలో కూడా ఉండదు మన రామ్ చరణ్ గారికి. ఆ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో సీడెడ్ గడ్డ మన అన్నదని చెప్పుకోవచ్చు. పెద్ద మూవీతో ఏ రికార్డ్ మిగలకుండా కొత్త రికార్డ్స్ అయితే పెట్టేస్తాడు, నో డౌట్. ఇంకా నంబర్ 1 తెలిసిందే, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. సో తనే సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అనే అడ్డ అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అక్కడ నుంచి పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, స్టార్డమ్ నెక్స్ట్ లెవెల్. ఎన్నో ఏటీఆర్ రికార్డ్స్ ఉన్నాయి. ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాడు మన ఎన్టీఆర్. నాకు సీడెడ్‌లో ఉన్న క్రేజ్, మార్కెట్ స్టార్డమ్ నైజాంలో కూడా ఉండదు. ఆ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సీడెడ్‌లో ఎన్టీఆర్ అన్న పేరు తెలియని వారు ఎవ్వడుండడు. ఆ లెవెల్ అయితే మన అన్న క్రేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బీభత్సంగా అసలుకి మెంటల్ ఎక్కిపోద్ది సీడెడ్‌లో మన అన్న క్రేజ్ తీస్తుంటే. ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో టాప్ ప్లేస్‌లో రావడానికి మన రామ్ చరణ్ గారికి, ప్రభాస్ గారికి, ఇంకా అల్లు అర్జున్ గారికి అయితే ఉంది.
మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కన్నప్ప మూవీ బుకింగ్స్ ఇన్ ఓవర్సీస్. నిజం చెప్తున్నా ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నారు భయ్య. ప్రభాస్ గారు, ఇంకా మన మంచు విష్ణు అన్న తను కూడా స్టార్ గాడు. సో చెప్తున్నా, ఇంకా నెక్స్ట్ శివరాజ్ కుమార్ వేరే ఇండస్ట్రీ నుంచి, ఇంకా మన మోహన్ లాల్ గారు, ఎంతమంది స్టార్ హీరోస్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గన్ గారు, ఇంతమంది ఉన్నారు. సో ఇప్పటి వరకు 100 అంటున్నా 10K టికెట్స్ మాత్రమే సోల్డ్ అయిందంట. వామ్మో, నాకైతే మత్తిపోయింది భయ్య. ఇంత తక్కువ టికెట్స్ బుకింగ్స్ అయితే జరుగుతుంది. సో దీని గురించి మీరేమంటారు? ఇంకా 2 days కూడా లేదు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి. సో ఇంత పెద్ద స్టార్ హీరోస్ ఉన్న ప్రభాస్ కూడా దిగుతలేరు. అది కన్నప్ప మూవీ మీద హైప్ జనరల్ మాట్లాడుకోవాలంటే. సో దీని గురించి మీ హానెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది జెన్యూన్గా అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఒక మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎనర్జీ మోటివేట్ రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.